ఓకే. నమస్తే అండి. సో, టుడే మనం మాట్లాడుకుందాం షిఫ్ట్ క్యాండిల్ గురించి. సో, షిఫ్ట్ క్యాండిల్ అంటే ఏంది? సో, దానికున్న స్పెషాలిటీ ఏంది? ఓకే. అది ఎలా ఉంటుంది? సో, మార్కెట్‌ని ఎలా కంట్రోల్ చేస్తదని చెప్పేసి దాని గురించి మాట్లాడుకుందాం. సో, ఫస్ట్ వచ్చేసి మార్కెట్ స్ట్రక్చర్. మార్కెట్ స్ట్రక్చర్ అయిపోయిన తర్వాత షిఫ్ట్ క్యాండిల్. షిఫ్ట్ క్యాండిల్ ఎలా మార్కెట్‌ని మూవ్ చేస్తది అని చెప్పేసి డిస్కస్ చేద్దాం ఫస్ట్. ఓకే. ఇప్పుడు మీకు ఈ చార్ట్ కనిపిస్తుంది కదా! ఈ చార్ట్‌లో ఇప్పుడు ఇక్కడొచ్చేసి ప్రైస్ చూడండి. ఈ డిస్కౌంట్ లెవెల్‌లో ఉందా ప్రైస్? ఈ డిస్కౌంట్ లెవెల్ నుంచి ప్రైస్ ఏం చేసింది? ప్రీమియం లెవెల్‌కి ఇచ్చింది. ఓకే. ప్రీమియం లెవెల్‌కి వచ్చేసి మళ్ళీ అంటే చిన్నగా డిస్కౌంట్ ఇచ్చింది. డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ప్రీమియంకి వెళ్ళింది. ఓకే. ఈ ప్రీమియం నుంచి మళ్ళీ డిస్కౌంట్కి వచ్చింది. ఇక్కడ ఏదైతే ప్రీవియస్ హై ఉందో ఆ ప్రీవియస్ హైని ప్రైస్ అనేది షిఫ్ట్ చేసింది. ఏ ప్రైస్ షిఫ్ట్ చేసింది? ఈ ప్రైస్ ఏదైతే ఉందో ఈ ప్రైస్ అనేది షిఫ్ట్ చేసేసింది. షిఫ్ట్ చేసిందంటే ప్రైస్ ఏంది? ప్రైస్ అనేది ఇంకా టార్గెట్ చేస్తుంది అన్నట్టు. దేనికి? ఇంకా ప్రీమియం, హయ్యర్ ప్రీమియం వాల్యూకి ప్రైస్ అనేది టార్గెట్ చేస్తుంది అన్నట్టు. ఓకే. సో, ఇక్కడ మళ్ళీ డిస్కౌంట్ ఇచ్చిందా? డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ప్రీమియం లెవెల్కి వెళ్ళింది. ప్రీమియం లెవెల్ నుంచి మళ్ళీ డిస్కౌంట్కి వచ్చింది. ఏ లెవెల్లో? ఏదైతే ప్రీవియస్ హై జరిగిందో ఆ లెవెల్కి వచ్చింది ప్రైస్. ఓకే. డిస్కౌంట్కి రాగానే మళ్ళీ ప్రీమియం నుంచి డిస్కౌంట్ నుంచి ప్రీమియంకి, ప్రీమియం నుంచి డిస్కౌంట్ నుంచి ప్రీమియం ఇలా కంటిన్యూ అవుతుంది కదా ప్రైస్. సో, ఈ మార్కెట్ అనేది రేంజ్ బౌండ్లో ఉంది. ఎక్కడి నుంచి ఇక్కడ వరకు? ఇవాళ మార్కెట్ ఏదైతే ఓపెన్ అయిందో ఈ మార్కెట్ మొత్తం రేంజ్ బౌండ్లో ఉంది. ఓకే. ఆ రేంజ్ బౌండ్ అయిపోయిన తర్వాత ప్రైస్ ఏం చేస్తుంది అంటే ప్రైస్ అనేది షిఫ్ట్ చేస్తుంది. ఎక్కడికి? ప్రైస్ ప్రీమియం లేదంటే డిస్కౌంట్ వాల్యూకి షిఫ్ట్ చేస్తుంది. ఇక్కడ చూడండి, ఏదైతే డిస్కౌంట్ వాల్యూ ఉందో, ఒక్క నిమిషం ఆగండి. ఓకే. ఏదైతే డిస్కౌంట్ వాల్యూ ఉందో ఇది డిస్కౌంట్ వాల్యూ కదా. ఈ లెవెల్ ఏదైతే ఉందో రెడ్ లెవెల్, ఒక్క నిమిషం నేను థిక్ చేస్తాను. ఓకే. ఇప్పుడు ఏదైతే డిస్కౌంట్ లెవెల్ ఉందో ఈ డిస్కౌంట్ లెవెల్ని ప్రైస్ ఏం చేసింది? షిఫ్ట్ చేసింది. ఈ క్యాండిల్ ఎప్పుడు? ప్రైస్ ఎప్పుడైతే ప్రీమియం నుంచి డిస్కౌంట్ నుంచి ప్రీమియం నుంచి డిస్కౌంట్ నుంచి ప్రీమియం మళ్ళీ డిస్కౌంట్ నుంచి ప్రీమియం నుంచి డిస్కౌంట్కి షిఫ్ట్ అయింది. షిఫ్ట్ అయిపోగానే ప్రైస్ మూమెంట్ క్యారెక్టర్ అనేది చేంజ్ అయిపోయింది. ఏంటి? మార్కెట్ కండిషన్ అనేది మొత్తం చేంజ్ అయిపోయి ఏం చేసింది? ప్రైస్ అనేది ఇంకా డిస్కౌంట్ లెవెల్కి షిఫ్ట్ చేస్తుంది. ఇక్కడ ఈ లెవెల్కు డిస్కౌంట్ లెవెల్కి షిఫ్ట్ చేసింది. ఇక్కడ నేను ఇక్కడ రెడ్ బాక్స్ ఏదైతే మార్క్ చేశానో ఇది డైలీ టైం ఫ్రేమ్లో డిస్కౌంట్ వాల్యూ. ఇది ఇక్కడ డిస్కౌంట్ వాల్యూ. ఈ వాల్యూని ప్రైస్ అనేది టార్గెట్ చేసింది. ఓకే. అది హయ్యర్ టైం ఫ్రేమ్లో తెలుసుకుందాం. ప్రజెంట్ అయితే షిఫ్ట్ క్యాండిల్ గురించి మనం పర్టికులర్లీ మాట్లాడుకుందాం. ఓకే. ఇది ఎందుకు షిఫ్ట్ అయిందంటే ఇక్కడ చూడండి, ప్రైస్ ఏం చేసింది? ప్రీమియం నుంచి హైకి వచ్చిందా? ప్రీమియం నుంచి హై ఓకే. ఇక్కడ చూడండి, డిస్కౌంట్ నుంచి ప్రీమియం నుంచి ప్రీమియంకి వెళ్ళింది, మళ్ళీ డిస్కౌంట్కి వచ్చింది, ప్రీమియంకి వెళ్ళింది, మళ్ళీ డిస్కౌంట్ వచ్చింది. ఇంతకుముందు ఈ లెవెల్లో చెప్పాను మీరు చూడండి. ఇక్కడ ఈ ప్రైస్ అనేది షిఫ్ట్ చేయగానే ఏం చేస్తుంది అంటే ప్రైస్ అనేది ఇండికేషన్ ఇస్తుంది అన్నట్టు. ఏమని? ప్రైస్ అనేది ఇంకా ప్రీమియం వాల్యూకి షిఫ్ట్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ ఇండికేషన్ ఇచ్చింది. యాజ్ యూజువల్లీ ఇక్కడ కూడా ప్రైస్ అనేది ఇక్కడ క్లియర్లీ ఇండికేషన్ ఇచ్చేసింది ఆల్రెడీ. ఏమని? ప్రైస్ అనేది డిస్కౌంట్ వాల్యూకి షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి. వన్స్ ప్రైస్ అనేది రీటేజ్ చేసింది, ఏదైతే ప్రీవియస్ వాల్యూస్ ఉన్నదో, ప్రీవియస్ లిమిట్ ఆర్డర్స్ కానీ పెండింగ్ ఆర్డర్స్ ఏదైతే ఉన్నదో ఇక్కడ అక్యుములేట్ చేసుకొని ఈ 21 EMA ఏదైతే ఉందో ఈ స్ట్రాంగ్గా హోల్డ్ చేసి స్ట్రాంగ్గా షిఫ్ట్ అయిపోయింది. ప్రైస్ అనేది ప్రీవియస్ లో కంటే కింది క్లోజ్ అయింది. ఏదైతే ఉందో ఈ ప్రైస్ నుంచి ఈ ప్రైస్కి బిలో క్లోజ్ అయింది. ఈ క్లోజ్ అవ్వడానికే ఈ ప్రీవియస్ ఓపెన్ కదా, ఈ క్యాండిల్ ప్రీవియస్ క్లోజింగ్ ప్రీవియస్ ఓపెన్. వన్స్ ఈ క్యాండిల్ దీనికంటే పెద్దగా ఫామ్ అయ్యి క్లోజ్ అయితే ప్రీవియస్ క్యాండిల్ కంటే అప్పుడు ఏం చేస్తుంది? ఆ ప్రైస్ అనేది షిఫ్ట్ చేస్తుంది. మార్కెట్ కండిషన్ అనేది డిస్కౌంట్ లెవెల్కి వెళ్తుంది అని చెప్పేసి ఇండికేషన్ ఇస్తుంది అని అర్థం. ఒకవేళ ఇదే క్యాండిల్ కనుక ఈ లెవెల్లో ఉండి ఇక్కడ కనుక షిఫ్ట్ అయితే ప్రైస్ ఏం చేస్తుంది? ప్రైస్ అప్పుడు ఏం చేస్తుంది? ప్రీమియం లెవెల్కి వెళ్తుందని చెప్పేసి స్ట్రాంగ్ ఇండికేషన్ అన్నట్టు. ఓకే. ఇక్కడ చూడండి,
ఇక్కడ షిఫ్ట్ అయిందా, ఇక్కడ నేను ఎగ్జిక్యూట్ చేసిన ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయంగానే కంటిన్యూస్లీ ఫాల్ అయిపోయింది, ఎక్కడికి ఈ డిస్కౌంట్ లెవెల్కి ఫాల్ అయిపోయింది. సో వన్స్ ఇక్కడ ట్రేడ్ వేసిన తర్వాత ఎగ్జాక్ట్లీ స్టాప్ లాస్ ఎక్కడ ఉంటుంది, ఈ లెవెల్లోని ఈ క్యాండిల్ ఏదైతే ఫామ్ ఉందో, ఏదైతే హై జరిగిందో ఆ లెవెల్ అబోవ్నే ఆ ప్రైస్ అనేది స్టాప్ లాస్ అనేది మనం అలైన్ చేస్తాం. ప్లస్ ఇక్కడ ఏముంది, ఈఎంఏ ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ రెడ్ ఈఎంఏ ఇంకో మనకు హయ్యర్ కన్ఫర్మేషన్ ఏం దొరుకుతుంది అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ రెడ్ లైన్ ఏదైతే ఉందో అది ఈఎంఏ, ఇది బ్లాక్ లైన్ ఏదైతే ఉందో వీవాప్. ఈ వీవాప్ ఈ ప్లస్ ఈఎంఏ అనేది స్ట్రాంగ్ హోల్డ్ చేస్తుంది, ప్లస్ ఈ షిఫ్ట్ క్యాండిల్ అనేది స్ట్రాంగ్ హోల్డ్ చేస్తుంది. అందుకని చెప్పేసి షిఫ్ట్ క్యాండిల్ ఇస్ ఏ స్ట్రాంగ్ ఫార్మేషన్ అని చెప్పేసి నేను అంటాను. ఓకే, అందుకే నేను ప్రాపర్లీ నేను మెన్షన్ చేస్తాను షిఫ్ట్ క్యాండిల్ అనేది స్ట్రాంగ్ ఉంటుంది అని చెప్పేసి. వన్స్ ఎంటర్ చేసిన ప్రైస్ చూడండి ఎంత స్ట్రాంగ్గా ప్రైస్ అనేది ఫాల్ అయిపోయింది. ఓకే, ఇది షిఫ్ట్ క్యాండిల్. ఓకే, అదే విధంగా మనము వేరే క్యాండిల్ అయితే వైస్ వర్సా అంటే బులిష్ క్యాండిల్ జరిగినప్పుడు ఎట్లా ఉంటుంది అని చెప్పేసి మనం మాట్లాడుకుందాం. ఎగ్జాంపుల్ ఇక్కడనే చూడండి, ఇక్కడ చూడండి. ఓకే, ఇది చూడండి, ప్రైస్ ఇక్కడ ఓపెన్ అయింది ఇవాళ ప్రీమియం, ఈ ప్రీమియం లెవెల్ ఉందా, ఇది డిస్కౌంట్ లెవెల్, మళ్ళీ ప్రీమియం లెవెల్, మళ్ళీ డిస్కౌంట్ లెవెల్. ఓకే, ఈ డిస్కౌంట్ లెవెల్లో ఏదైతే ఉందో ప్రైస్ అనేది హోల్డ్ చేసింది, ఈ లెవెల్ అనేది హోల్డ్ చేసిందా, హోల్డ్ చేయగానే ప్రైస్ ఏం చేసింది, షిఫ్ట్ చేసింది ఎక్కడికి, ఏదైతే ప్రీవియస్ హైస్ ఉందో, ప్రీవియస్ క్యాండిల్స్ ఏదైతే ఉందో ఆ దానికంటే ప్రీవియస్లీ క్లోజ్ అయిపోయింది. మళ్ళీ ఏం చేస్తుంది, వివా ప్లస్ ఈఎంఏ అనేది స్ట్రాంగ్గా హోల్డ్ చేసి అబోవ్ క్లోజ్ అయింది. వన్స్ అబోవ్ క్లోజ్ అవ్వగానే ప్రైస్ అనేది ఇంకా ప్రీమియం లెవెల్కి వెళ్ళిపోయింది. ఏ ప్రీమియం లెవెల్ ఏదైతే నేను మార్క్ చేశాను ఇక్కడ గ్రీన్ లైన్, గ్రీన్ బాక్స్, ఇక్కడ ఈ ప్రీమియం లెవెల్కి వచ్చి మళ్ళీ ప్రైస్ అనేది కంటిన్యూస్లీ ఫాల్ అయిపోయింది. ఇక్కడ మనం ఎంట్రీ చేసినా, ఇక్కడ మనం స్టాప్ లాస్ చేసినా కానీ అట్లీస్ట్ 1:1 మనకు రిస్క్ రివార్డ్ అనేది దొరుకుతుంది ఇక్కడ. ఓకే, ఇది షిఫ్ట్ క్యాండిల్కి ఉన్న స్పెషాలిటీ. ఇట్లా అనేది మార్కెట్ క్యారెక్టర్ అనేది చేంజ్ అయిపోతుంది. అది ఇప్పుడు ఓన్లీ కేవలం షిఫ్ట్ క్యాండిల్ జరిగినప్పుడు. ఓకే,